ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు పాఠం యూదాపత్రిక 22-23 వచనాలు. జాగ్రత్తగా వినండి. సందేహపడే వారి మీద కనికరము చూపండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహ్యించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి. కొందరు సందేహపడతారు. అట్టి వారిని సానుభూతితో చూడాలి. వారి పట్ల మనము సహనము కలిగి ఉండాలి. కొందరికి అన్నీ అనుమానాలే. సాత్వికముతో వారిని రాబట్టాలి గాని విసుక్కోకూడదు. ఏ విధముగానైనా వారిని ప్రభువు వద్దకు నడిపించాలి. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఇతరులు నమ్మేటట్లు చూడాలి. కొందరికి ధర్మ సందేహాలు కలుగుతాయి. అట్టి వారిని మర్యాదగా చూడాలి. వారికి సందేహ నివృత్తి కలిగిందంటే వారు గొప్ప విశ్వాసులవుతారు. భయముతో కొందరిని రక్షించాలి. అగ్నిలో నుండి వారిని బయటికి లాగాలి. జకర్యా 3:2 వచనం. యెహోవా దూత సైతానుతో అన్నాడు, సైతాను, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకొనే యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. యెహోవా యెరూషలేమును కాపాడాలి అనుకున్నప్పుడు అగ్నిలో నుండి కొరివిని బయటికి తీస్తున్నాను అన్నాడు. రక్షించబడాలని కోరేవారికి ప్రభువు విమోచన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. యూదా అంటున్నాడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనవద్దు. శరీర సంబంధం అంటే ఏమిటి? శరీరం మితులకు లోనైన పదార్థం. శరీరం మనసు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. శరీరం అంటే శరీర స్వభావం అని గ్రహించాలి. శరీర స్వభావాన్ని అలా వదిలిపెట్టేస్తే అది పశు ప్రవృత్తిలోకి దిగజారుతుంది. చివరికి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తుంది. అధోగతికి దిగజార్చుతుంది. ప్రకృతి సంబంధమైన ఆశలు శరీర స్వభావం ద్వారా దురాశలై మనిషిని నీచ స్థితికి పడలాగుతాయి. చెడుగు చేసే బుద్ధి బలం పుంజుకుంటుంది. అపవిత్ర ప్రవర్తన అసహ్యంగా పరిణమిస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరము వలన డాగులు పడిన దుస్తులను అసహ్యించుకోవాలి. అవి మురికి బట్టలు. దేవునికి అవి దుర్వాసన కొడతాయి. ఆత్మానుసారులమై కొందరిని బలపరచాలి గాని శరీరానుసారులమై మనము బలహీనపడకూడదు. బలహీనులను చూచి సానుభూతితో వారిని పలకరించాలి, పరామర్శించాలి. మేము ఇతరులకు కీడు చెయ్యము అంటే సరిపోదు, మేలు చెయ్యాలి. మనుషులు వస్తువులు కారు, వ్యక్తులు. తప్పిపోయిన వారిని వెదకి రక్షించాలి గాని చెడిపోయిన వస్తువును పారేసినట్లు చేయకూడదు. యేసు ప్రభువు చెడ్డవారిని మంచివారిగా మారుస్తాడు. తప్పిపోయిన వారిని వెదకి రక్షించే మనసు లేకపోతే అది సంఘము ఎలా అవుతుంది? సంఘములోకి జొరబడిన దుష్టబోధకులు 3 వర్గాలుగా విభజించబడ్డారు. 1, కొందరు అబద్ధాల చేత ఆకర్షించబడిన వారున్నారు. అబద్ధాలకు అమ్ముడుపోయారు. వారిలో సంశయాలు, సందేహాలు ఎక్కువవుతున్నాయి. వారు ఎట్టి తీర్మానమూ తీసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఆత్మ సంబంధులు ఏం చెయ్యాలి? సందేహించే వారికి సరైన సమాధానం చెప్పాలి. అబద్ధాన్ని సత్యంతో ఎదుర్కోవాలి. మనలో యథార్థత, నిజాయితీ ఉండాలి. ఇతరులను సత్యమార్గానికి నడిపించాలి. మనలో అహంభావం ఉండకూడదు. సహనముతో మాట్లాడాలి. సరైన సమయంలో సరైన రీతిలో సహాయం చెయ్యాలి. ఆలస్యం చేస్తే కథ అడ్డం తిరగవచ్చు. మనం అధికారపూర్వకంగా ధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలి. పిరికితనంతో మౌనం వహించకూడదు. ఇక 2వ వర్గం, అగ్నిలో కొందరు కాలిపోతున్నారు. వారిని మంటలో నుండి లాగి రక్షించాలి. మంటలు ఆర్పాలి. వారిని బలవంతాన బయటికి లాక్కురావాలి. తాము మంటలో కాలిపోతున్నట్లు వారికి తెలియదు. ఆత్యయిక పరిస్థితిలో, ప్రత్యేక సందర్భంలో
అవతలి వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిని అగ్నిలో నుండి బయటికి లాగవలసిందే. ఇక మూడో వర్గం, కొందరిని మనం జాలితో కనికరంతో చూడాలి. పాపి ప్రమాదంలో ఉన్నాడు. అతనికి సహాయం చేసే వ్యక్తి తాను ప్రమాదంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అంటువ్యాధి సోకిన రోగికి చికిత్స చేసే వైద్యుడు తనకు ఆ వ్యాధి అంటకుండా జాగ్రత్త పడాలి. వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో అని ప్రభువే చెప్పాడు గదా. శరీరం చేత అంటుబడిన దుస్తులను సైతం అసహ్యించుకోవాలి. వాటిని దూరంగా పారేయాలి. లేవియకాండం 13వ అధ్యాయం 47 నుండి 52వ వచనం వరకు కుష్ఠువ్యాధిని గురించి తీసుకోవలసిన జాగ్రత్త ఈ వాక్య భాగంలో వివరించబడింది. కుష్ఠుపొడ దుస్తులపై కనపడితే అట్టి పొడగల దుస్తులను 7 రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ రోజు అతడు ఆ పొడను యాజకునికి చూపాలి. ఆ పొడ వ్యాపిస్తే అది కొరుకుడు కుష్ఠు, అపవిత్రమైనది. యాజకుడు ఆ వస్త్రాన్ని అగ్నితో కాల్చివెయ్యాలి. శ్రోతలు, ఈ సందర్భంలో యూదా అదే మాట అంటున్నాడు. శరీర సంబంధమైన అపవిత్రత అనగా శరీరము వలన డాగులు పడిన అంగీని దూరంగా పారేయాలి. దాన్ని అసహ్యించుకోవాలి. మనము ప్రభువులాగా పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. ఒక పాపిని పరిశుద్ధుడు పరిశుద్ధతలోకి నడిపించేటప్పుడు తాను మైలపడకుండా చూసుకోవాలి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్త పడాలి. తాను విశ్వాసమునందు బలపడి ఉండాలి. బురదలో నుండి ఒక వ్యక్తిని పైకి లాగవలసిన నీవు ఆ బురదలో పడకుండా జాగ్రత్త పడాలి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని లాగబోయి నీవు ప్రవాహంలో పడి కొట్టుకుపోకూడదు. హగ్గయి 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఎవడైనా పరిశుద్ధుడు అపరిశుద్ధమైనది ముట్టితే తాను అపవిత్రుడవుతాడు. అపవిత్రము నిన్ను ముట్టినా లేదా నీవు అపవిత్రమైనది ముట్టినా ఫలితం అపవిత్రమే. అయితే యేసు ప్రభువు మహాపవిత్రుడు. ఆయన పాపిని ముట్టితే పాపి పరిశుద్ధుడవుతాడు, లేదా పాపి యేసును ముట్టినా ఫలితం ఒకటే, పాపి పవిత్రుడవుతాడు. ఇతరులను క్రీస్తు కోసం సంపాదించేవారు జాగ్రత్తగా ఉండాలి. పాపమనే రోగాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. అజ్ఞానాన్ని అజ్ఞానంతో ఎదుర్కొనలేము. సగం జ్ఞానమున్నా చాలదు. సోదరుడా, సోదరి, ఇదే యూదా సందేశం. శరీర సంబంధమైన వారి ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహ్యించుకుంటూ భయముతో కొందరిని కరుణించాలి. వారిని బయటికి లాగాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? విశ్వాసులు తమ విశ్వాసము పక్షాన పోరాడాలి. విశ్వాసాన్ని అభ్యాసము ద్వారా పెంపొందించుకోవాలి. విశ్వాసులు మామూలు మనుషులు కారు, ఏర్పరచుకొనబడిన వారు. విశ్వాసులను కాపాడేవాడు ప్రభువు. క్రీస్తునందు విశ్వాసులు దేవునికి ఎంతో ప్రియులు. యూదాపత్రిక సిద్ధాంత వ్యాసం కాదు. యేసుక్రీస్తును, ఆయన మహావ్యక్తిత్వాన్ని, ఆయన శిలువపై చేసి ముగించిన బలియాగాన్ని కించపరిచే దుష్ట బోధకుల బెడదను ఎదుర్కొనేందుకు యూదా ఈ పత్రిక రాశాడు. విశ్వాసులను బలపరచడానికి, తప్పుడు బోధలను తిప్పికొట్టడానికి ఈ పత్రిక విశ్వాసులకు ఎంతో ఉపయోగకరం. ఇది హెచ్చరిక పత్రిక. విశ్వాసమును క్రైస్తవులు కాపాడుకోకపోతే సంఘం నిర్వీర్యమై క్షీణిస్తుంది. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఈ విశ్వాసం, విశ్వాస ప్రమాణం, విశ్వాస బోధ, వీటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిది. లేఖనానుసారమైన ప్రవర్తనే భక్తి. లేఖనాలకు భిన్నమైన ప్రవృత్తి భక్తి కాదు, అది అల్ప విశ్వాసం, అవిశ్వాసం. వాక్య ప్రత్యక్షం సంపూర్ణం. దీనికి ఎవరూ ఏదీ చేర్చకూడదు, అందులో నుంచి ఎవరూ ఏదీ తీసివేయకూడదు. యేసుక్రీస్తు అందరికీ అన్నిటికీ ప్రభువు అనే ప్రాతిపదిక సూత్రాన్ని
వ్యతిరేకించే బోధకుల వైఖరిని యూదా ఖండిస్తున్నాడు. యేసు ప్రభుత్వాన్ని అంగీకరించని బోధకులు దుర్బోధకులు, వారి బోధ దుర్బోధ. 2 పేతురు 2:1 ఇదే మాట అంటోంది. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. వీరు మన అద్వితీయ నాథుడు ప్రభువు అయిన యేసును విసర్జిస్తారు. దేవుని తీర్పు ఇలాంటి వారిపై కృమ్మరించబడుతుంది అనటానికి చారిత్రక దృష్టాంతాలు తెచ్చి చూపుతున్నాడు యూదా. చరిత్ర మనకు నేర్పే పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది. ఇది యూదా పత్రికలోని ముఖ్యోద్దేశ్యం. అరణ్యంలో ఇశ్రాయేలు తిరిగిన విధానం, వారి అవిధేయత, దానివల్ల కలిగిన దుష్ఫలితాలు మొదలైన అంశాలను యూదా ఈ చిన్న పత్రికలో చర్చించాడు. కాదేషు బర్నియాలోని విషాద సంఘటన నేటి విశ్వాసులకు బోధిస్తోంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయమంతా కాదేషు బర్నియా విషాదగాథ. యెహోషువ, కాలేబు ఎంతగానో చెప్పారు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి. మోషే ఎంతగానో దేవుణ్ణి వేడుకున్నాడు. ఇశ్రాయేలీయుల సణుగును దేవుడు సహించలేకపోయాడు. దేవుడన్నాడు, మీ శవాలు అరణ్యంలో రాలుతాయి. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోతారు. మీ శవాలు ఈ అరణ్యములో క్షయమయ్యే వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగాడుతారు. ఈ అరణ్యములో మీరు క్షీణించిపోతారు, ఇక్కడే చనిపోతారు. ఇశ్రాయేలు సణుగుకు కారణమైన నివేదికను తెచ్చినవారు తెగులు చేత చచ్చారు. ఆ తరంలో బ్రతికిన వారు ఇద్దరు, యెహోషువ, కాలేబు. మోషే వారితో అన్నాడు, మీరు యెహోవా మాట మీరుతారా? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు. మీ శత్రువుల ఎదుటే మీరు హతమైపోతారు. మీరు యెహోవాను అనుసరించటం మానారు గనుక యెహోవా మీకు తోడై ఉండడు. ప్రియ శ్రోతలు, ఇది చరిత్ర. 1 కొరింథీ 10:15 పౌలు ఉపదేశిస్తూ గత చరిత్ర ప్రయోజనమేదో పేర్కొన్నాడు. అన్నాడు, 1 కొరింథీ 10:1-5 మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రములో నశించిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. శ్రోతలు, పౌలు చరిత్రలోని సంఘటనలను మనకు జ్ఞాపకం చేస్తూ పాఠం నేర్చుకోండి అంటున్నాడు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటున్నాడు పౌలు. చరిత్ర మనకు ఆధ్యాత్మిక పాఠశాల. 1 కొరింథీ 11:30-32 మరో చరిత్ర పాఠం పౌలు మనకు నేర్పాలని అన్నాడు. అవిధేయత వల్ల మీలో అనేకులు బలహీనులయ్యారు, రోగులయ్యారు, చాలామంది నిద్రించారు, అనగా చనిపోయారు. అయితే మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. పౌలు అన్న ఈ మాటల వెనుక చరిత్ర నేపథ్యం ఉంది. ఈ సంగతి మనం గ్రహించాలి. 1 యోహాను 5:16 పేర్కొనబడిన మరణకరమైన పాపము ఇదే. మరణకరమైన పాపము అంటే
శరీర మరణం. అరణ్యములో రాలిపోయిన ఇశ్రాయేలీయుల శవాలను చూడండి, పాఠం నేర్చుకోండి. దేవదూతల మాట ఏమిటి? వారు ఆత్మజీవులై ఉండగా తమ స్థితిని పోగొట్టుకున్నారు. కారణమేమిటి? మానవ స్త్రీలను మోహించి వారు కన్న నెఫీలు జాతి వల్ల జలప్రళయం వచ్చింది. ఇది కూడా చరిత్ర పాఠమే. దేవుని బిడ్డలారా, చరిత్రను విస్మరించకండి. ఈ దేవదూతల తీర్పు సైతానుకు కలిగే శిక్షతో జతచేయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అక్కడ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బంధించబడాలని ఉంది. అప్పుడే ఈ భ్రష్టులైన దేవదూతల తీర్పు కూడా. సొదొమ గొమొర్రాలపైకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇది మరో చరిత్ర పాఠం. సొదొమ గొమొర్రాలలోని లైంగిక అత్యాచారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వారికి నిత్యాగ్ని శిక్ష విధించబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, దేవుడన్నాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. అనగా ఈ నిత్యాగ్ని సైతానుకు, అతనికి చెందిన వారికి నియమించబడింది. అది భయానకమైన అగ్ని. భౌతిక అగ్ని కంటే భయంకరమైన అగ్ని, నరకాగ్ని. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ కపట బోధకులు చరిత్ర పాఠాలను విస్మరించిన దౌర్భాగ్యులు. దేవుని తీర్పునకు తమను తామే లోబరుచుకుంటున్నారు. వీరి కలలు దేవుని వల్ల కలిగినవి కావు. వీరి దురాశాపాతకం వారి మనస్సులను నింపినందున వచ్చిన కలలు. ఆధ్యాత్మికంగా నిద్రామత్తులైన వారికి వచ్చే పీడ కలలివి. లైంగిక భ్రష్టత్వానికి నడిపించే కలలు. దేవుని వాక్యాధికారాన్ని తిరస్కరించే వారి కలలు ప్రమాదం, ఉన్మాదం. దేవుని నాయకత్వాన్ని ధిక్కరించే వీరి మనస్తత్వం దేవుని శిక్షకు గురికాక తప్పదు. మిఖాయేలంతటి వాడు కూడా లూసిఫరు పదవి దైవదత్తమని గుర్తించి అతణ్ణి నేరుగా గద్దించక, దేవుడు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అలాగే పదవిలో ఉన్న వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి ఉన్న పదవిని మనం గుర్తించాలి. దేవుడిచ్చిన పదవిని మనం గౌరవించాలి. గాని ఈ కపట బోధకులు దేవుడిచ్చిన పదవి అని కూడా గుర్తించరు, వ్యక్తులను తెగ విమర్శిస్తారు. ఈ దుష్టబోధకులు ఇతరులను నాశనం చేస్తారు, తాము నాశనమైపోతారు. వీరు కయీను కోవకు చెందినవారు. తమ స్వంత చిత్తాన్ని అనుసరించి ప్రవర్తిస్తారు. దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించరు. పశుప్రాయులు, మృగవాంఛలతో పాడైపోయిన మనస్తత్వం గలవారు. కయీను మత సంబంధి, అతడు ఆత్మ సంబంధి కాడు. దేవునికి బల్యర్పణ చెయ్యాలని, రక్తము చిందించనిదే పాపక్షమాపణ కలగదని ఎరుగని మతవాది కయీను. మతంలో పాపక్షమాపణ అనుభవం లేదు. బిలాము మార్గం స్వలాభపరాయణత్వం. దేవుని నీతిని, క్రీస్తు శిలువ నీతిని ఎరుగని మార్గమే బిలాము పంథ. కోరహు విధానం తిరుగుబాటు మనస్తత్వం. కోరహు మత రాజకీయవాది. దేవుని అధికారం, దేవుడిచ్చిన అధికారం ఇతనికి లెక్కేలేదు. దేవుడు మోషేను ఏర్పరిస్తే, కాదు నేనే తగిన అభ్యర్థిని అని ప్రజలను ఒప్పించి వారిని రెచ్చగొట్టే కపట నాయకత్వం కోరహు విధానం. ప్రాతిపదికంగా ఈ వర్గాల నాయకులు దేవుని వాక్యాధికారాన్ని కాదనేవారే. ఈ నాయకులకు ఆధ్యాత్మికంగా ఏ విలువైన అనుభవమూ ఉండదు. స్వార్థపరులై శరీరానుసారమైన మనస్సుతో ప్రేమ విందులలో జొరబడే వీరిని ఒక కంట కనిపెట్టి చూడాలని యూదా హెచ్చరిక. వీరి బోధ నిర్జీవం. వీరిలో ఆత్మ ఫలాలు లేవు. ప్రభువు రెండో రాకడలో ఇలాంటి కపట బోధకులందరికీ కఠినమైన శిక్ష విధించబడుతుంది. హనోకు ప్రవచించిన రీతిగా యేసు ప్రభు పరిశుద్ధులందరితో, తన పరిశుద్ధ పరివారముతో వస్తాడు.
భక్తిహీనులకు అది తీర్పు దినం. భక్తిహీనులు మనుషులను పొగడుతారు, భక్తిహీనులు సణుగుతారు, విద్వేషాన్ని వెళ్లగక్కుతారు. భక్తిహీనుల బ్రతుకులలో నియమం ఉండదు, నీతి ఉండదు. భక్తిహీనులు దగాకోరులు, బడాయికోరులు. దేవుని పిల్లలారా, అపొస్తలుల బోధయందు నిలకడగా ఎడతెగకుండా ఉండండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలతో ఈ పాఠం ముగిస్తున్నాము. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.